తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, వైశాఖ పూర్ణిమ, మహా వైశాఖిగా పిలువబడేటటువంటి ఈ పూర్ణిమ వైశిష్ట్యం ఏమిటి? ఇంకాస్త మన కోసమే, మనల్ని అనుగ్రహించడం కోసమే ఈ పూర్ణిమ శుక్రవారంతో కూడి వస్తోందా అనిపిస్తోంది. మరి శుక్రవారపు పూర్ణిమకి ఉండేటటువంటి మహత్యం ఏమిటి? మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి? మీరైతే చాలా అంటే సామాన్యులు సైతం ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుని బయటపడే విధంగా చక్కగా తెలియజేస్తూ ఉంటారు. చేసుకున్న వాళ్ళు కమెంట్స్ కూడా పెడుతున్నారు, మీరు చూస్తున్నారా? చాలా బాగా చెప్తున్నారు సార్, మేము చేసుకుంటున్నాము, మాకు మార్పులు వచ్చాయని కూడా చెప్తున్నారు. అందుకు ప్రేక్షకుల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. వాళ్ళకి నా కృతజ్ఞతలు ఎప్పుడు కూడా ఉంటాయి. అంటే ఏదైనా సరే మన వృత్తిలో మనకి ఎప్పుడైనా సరే ఆ రకమైన సంతృప్తి అనేది ఉన్నప్పుడు మాత్రమే మనకి మరింత ఆనందంగా వస్తుంది. ఇంకా ప్రోత్సాహకరంగా ఆలోచించవచ్చు, ఇంకా ఏం ఆలోచించాలి అనేది మనకి ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి మేలే జరగాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా కోరుకుంటాను. రేపు మరి మే 1వ తారీఖున వచ్చేటటువంటి ఈ పూర్ణిమని ఎలా వినియోగించుకోవాలి? వినియోగించుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? రైట్. అంటే ఇక్కడ అసలు నిజంగా చెప్పాలి అంటే కనుక ఈ వైశాఖ పౌర్ణమి అనేది కొన్ని కాంబినేషన్స్లో మనకి అప్పుడప్పుడు, అంటే ఇప్పుడు మనకి ఏమంటాం, ఆ పౌర్ణమికి ఉండేది సరే బుద్ధ పౌర్ణిమని కొన్ని బౌద్ధులందరూ కూడా చేసుకుంటారు, అదొకటి. లేదు మన మామూలుగా హిందూ మెథాలజీ ప్రకారము అదే రోజు కూర్మ జయంతి ఉంటుంది. కూర్మ జయంతి, అవును. సో అలా మనం విష్ణువుని ఆరాధించడము ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే ఈ పౌర్ణమి, శుక్రవారము, స్వాతి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు నాగుల ఆరాధనకి విశేష శుభప్రదం. ఎందుకని అంటే ఇక్కడ మనకి స్వాతి నక్షత్రం కదా సార్? ఏంటి స్వాతి నక్షత్రం విశేషం? అదేగా ఇప్పుడు ఎప్పుడైనా సరే శుక్రవారంతో రాహు నక్షత్రాలు వచ్చినప్పుడు, అంటే ఎప్పుడైనా సరే మనకి మంగళవారం పూట కేతు నక్షత్రాలు రావాలి, శుక్రవారం పూట రాహు నక్షత్రం రావాలి. అంటే వాళ్ళ ఆధిపత్యం కూడా ఎంతో కొంత వారాల్లో ఉంటుంది. అందుకని మనం ఏదైనా సరే ఇప్పుడు జనరల్గా మన దగ్గరికి అప్పుడప్పుడు మనం ఇలా సర్పదోషం ఉందమ్మా, పూజలు చేయించుకోండి, పలానా ఏదో చెప్తాం అనుకోండి, ఏ రోజు చేయించుకోవాలండి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఇలాంటి రోజు ఉపయోగించుకోవటం. ఓకే సార్. అలా కాకుండా మన ఇంట్లో మనం కూడా సాధారణంగా మనం వేలాది జాతకాలు పరిశీలించిన మీద ఇంచుమించుగా 100కి ఏమంటాం సంపూర్ణం లేదా పాక్షికం ఏదైనప్పటికీ కూడా 80% మందికి అయితే కనుక సర్పదోషం ఉంటుంది. అంటే సర్పదోషం అనేది ఏం చెప్తాం, జాతిక అదే చెప్తున్నా జాతకంలోకి వచ్చేప్పటికి సర్పదోషం అంటే రాహుకేతు మనకి సరైన పొజిషన్లో లేకపోతే దాన్ని సర్పదోషం అంటున్నాం. లేదా మొత్తం గ్రహాలన్నీ రాహుకేతు మధ్య ఉంటే సర్పదోషం కాలసర్పం అంటారు. కాదు, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న నెలలో కూడా మనకి ఇప్పటికీ మొన్నటి దాకా కూడా నడిచింది కదా, మధ్య మధ్యలో 1-2 రోజులు ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ తాత్కాలికంగా ఉంది కొంత, చంద్రుడు లేకపోవడం. సో అంతేగాని మనకి మధ్య మధ్యలో మరి అంటే ఆ నెలలో పుట్టినంత వరకు ఎంతమంది పుడతారు? కరెక్ట్ కదా. అంటే అంతమందికి సంపూర్ణ కాల సర్పదోషం ఉంది, మామూలు కూడా కాదు. కరెక్ట్. అలా అందుకని మనం చూసినప్పుడు విశ్లేషణ చేసుకున్నట్టయితే కనుక రాహు వల్ల కానీ కేతు వల్ల కానీ అధికంగా ఇబ్బంది పడతాం అనేది ఉంటాయి. సో ఒక్కోసారి కొన్నిసార్లు మన మరణ సదృశమైన జీవితాన్ని కూడా అనుభవించవలసి రావచ్చు కూడా. సో అందుకని ఖచ్చితంగా మనం అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ రాహు కేతువులకి మధ్య మధ్యలో ఇలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేసుకోవచ్చు. అంటే మాకు రాహుకేతు దోషం ఉందో లేదో మరి మేము చెయ్యాలా అక్కర్లేదా అనే వాళ్ళు ఉండొచ్చు. అక్కర్లేదు, ఆరాధన చేయొచ్చు కదా. అది నేను అనేది. అందుకని దానికోసం సందేహం అక్కర్లేదు అంటున్నా. ఒకవేళ పొరపాటు మీకు ఉందనుకోండి, ఇంకా బెటర్ కదా. ఒకవేళ లేకపోయినా దేవుడికి చేసిన పూజ అనేది ఎటు వేస్ట్ అవ్వదు. ఏ స్థానాల్లో ఉంటే గనక అసలు సర్పదోషం కింద రాదు, సర్పదోషం రాదు అంటే ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ సాధారణంగా 1వ స్థానంలో ఉన్న వచ్చిన, అంటే మళ్ళీ సంపూర్ణ కాల సర్పదోషం అనేది వేరు, అది అన్ని స్థానాలకి ఉంటుంది. అది ఏ స్థానానికైనా ఉంటుంది. అది ఏ స్థానానికైనా ఉంటుంది వచ్చిన దాన్ని బట్టి. కానీ పాక్షిక సర్పదోషం అన్నామే, అది ఎక్కువ శాతం అయితే కనుక 1వ ఇల్లు 7వ ఇల్లు అంటే వివాహపరంగా వస్తుంది. తర్వాత 3వ ఇల్లు 9వ ఇల్లు వస్తుంది, అంటే అక్కడికి వచ్చేవాడికి కమ్యూనికేషన్స్ అదృష్టం మీద ఉంటుంది. తర్వాత 5, 11 వస్తుంది. సో సంతానము, కామసుఖాలు, లాభం మీద, అంటే మనకు వచ్చే పరిస్థితి లాభాలు ఉంటాయి ఉండవు. ఇవి ఎక్కువ శాతం. అంటే సంపూర్ణ కాల సర్పదోషం కన్నా కూడా ఈ దోషం ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 70% ఉంటారు. మీరు చెప్పింది.
సో మిగతా వాళ్ళు ఈ 70%లో ఉండి మళ్ళీ ఇంకా కొంతమంది యాడ్ అవ్వచ్చు. సో అందుకే అది సంపూర్ణ కాల సర్పదోషం. సరిపోయింది, 80% వచ్చేసింది. వస్తుంది గ్యారంటీగా. నేను చూసేవన్నీ కూడా మనకి అర్థమవుతుంది. ఒక్కోసారి నాకే విసుకొస్తుంది. అబ్బా, ఏంటి ప్రతి ఒక్కరికి అదే సర్పదోషం ఉంది, సర్పదోషం ఉంది, ఎన్ని సర్పదోషం చెప్పాలరా నాయన అనిపిస్తుంది. అని అనిపిస్తుంది. కానీ అది యథార్థం. మనమేమి అబద్ధం ఆడేది లేదు. ఇప్పుడు ఇంకా నేను ఒప్పుకుంది ఏదైనా ఉంటే కుజదోషము. కుజదోషం పేరిట చాలా మోసాలు చేస్తున్నారు. అంటే జ్యోతిష్కుల గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు, కానీ ఇదే వృత్తిలో ఉన్న జ్యోతిష్కులు చాలా మోసాలు చేస్తున్నారు. వాళ్ళకి తెలిసి తెలియక చేస్తున్నారో తెలియదు, అవతల వాళ్ళు వచ్చిన వాళ్ళు అమాయకులు కాబట్టో తెలియదు, కానీ బాగా ఇబ్బంది పెడుతున్నారు. సో దానివల్ల చాలా మంచి మంచి సంబంధాలు పోతున్నాయి. ఆన్ దట్ నోట్, కుజదోషం గురించి ఒక వీడియో మీరు చెప్పండి సార్. సింపుల్ గా మనకి మీరు చెప్తే, అంటే ఇక్కడిక్కడ ఉంటేనే కుజదోషం ఉంటుంది. మీరు ఇంకా వినాయకులు బోనని అంటే ఇప్పుడు మీకు ఒకే ఒక Exactly. చిన్న ఉదాహరణ చెప్తా. వాళ్ళు ఏకంగా కుజుడు కుంభలగ్నం, కుంభలగ్నం అయ్యండి కుజుడు లాభంలో ఉన్నాడు, ధనుస్సులో ఉన్నాడు. సో లాభంలో ఉన్నదానికి కుజదోషం లేదు, వర్తించదు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే గనక వాళ్ళది మిథున రాశి, మిథున రాశికి సప్తమంలో ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పండితులు వెళ్ళినప్పుడు మనం అడుగుతాం, ఇలాగ అడగండి వాళ్ళు ఏం చెప్తారో అని. రాశాత్ కుజదోషం అంటారు, చంద్రాత్. అయ్యో, సో అంటే వాళ్ళు అక్కడ తప్పించుకుంది అనుకుంది, కానీ వాళ్ళకి అదే అర్థం కావట్లా. ధనుర్ రాశిలో అంటే గురుడితో సంబంధం ఉన్నప్పుడు కుజదోషం వినాయిపోయింది. పోనీ వాళ్ళ పద్ధతిలోనే వెళ్దాం. గురు క్షేత్రాల్లో ఉన్నప్పుడు కుజదోషం లేదు. మకరంలో కుజుడు వచ్చి కాబట్టి అక్కడ ఉండదు. ఆయన సొంత నక్షత్రాల్లో ఉంటే కుజదోషం ఉండదు. పైగా ఆయన సొంత నక్షత్రం మగశిర నక్షత్రం, పైగా మిథున రాశిలో 30,000 అడిగారు వాళ్ళు. కుజ దోషానికి హోమాలు చేయించాలి, ఇవి చేయించాలని. బాధేస్తుంది ఇట్లా ఎక్స్‌ప్లాయిట్. కాకపోతే వచ్చిన బాధ ఏంటంటే జనాలు కూడా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎక్కువ నేను చూసినంత వరకు కూడా అంటే ఎవరి ఎక్కడ ఏమంటాం బుద్ధి కర్మానుసారం అని చెప్పి ఏది ఎటు వెళ్ళాలో అటే వెళ్తుంటుంది ఆ ప్రవాహం అన్నది. సో అది అప్పుడప్పుడు కానీ మనకు బాధేస్తుంది, అయ్యో మనం ఏం చేయలేకపోతున్నామే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా వీటికి మినహాయింపు లేదు, సర్పదోషానికి మినహాయింపు లేదు. సో ఖచ్చితంగా ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధలు పడతారు వాళ్ళు. ఏ నక్షత్రంలో ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, అంటే ఆ నక్షత్రం బట్టి తీవ్రత కొద్దిగా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు అంతే. బట్ ప్రభావం రైట్. మరి ఏం చేయాలి సార్? మరి ఇలాంటి పౌర్ణిమ స్వాతి నక్షత్రంతో కూడి వస్తుంది. సో ఖచ్చితంగా మానసాదేవి చాలా మంచి ఆరాధన. సో మానసాదేవికి పూజ చేసుకోవటం అనేది ఖచ్చితంగా. సో ఏ రకంగా పూజ చేసుకోవాలి అంటే కనుక మనందరికీ తెలిసింది, చిన్న ఇప్పుడు శ్రావణ మాసంలో ఎలాగైతే చేస్తామో బియ్యం పిండితో దీపం పెట్టాలి, 2 పాము బొమ్మలు వేయాలి. బియ్యం పిండితోనే పాములాగా ఆకారం వేసి, లేదా ఒకటే చుట్టు పెట్టి తల్ల ఎక్కువ పెట్టి ముగ్గు వేసుకున్నా పర్వాలేదు. అలా తెలియకపోతే 2 సర్పం బొమ్మలు అటోటి ఇటోటి. ఈ సర్పాలకి మధ్యలో ఈ దీపాన్ని పెడతాం. ఏదైతే మనం జ్యోతిలు వెలిగించాం కదా, బియ్యం పిండి జ్యోతిలు వెలిగించాం కదా, ఆ బియ్యం పిండి జ్యోతిల్లో మళ్ళీ ఒత్తిలో ఎన్ని ఉండాలి అని మళ్ళీ వస్తుంది సందేహం. సో ఖచ్చితంగా 2 లేదా అంతకు మించి ఎన్నైనా పర్వాలేదు, కంపల్సరీ 2 ఒత్తులు అయితే ఉండాలి. ఎన్ని ప్రమిదలు అలా బియ్యం పిండి ప్రమిదలు పెట్టమంటారు? ఖచ్చితంగా 2 ఉండాలి. అవి కూడా 2 ప్రమిదలు. అంటే మనం ఎప్పుడైనా సరే సర్పదోషానికి ఏం చెప్తున్నామంటే ఎవరికైనా మన దగ్గరకు వచ్చి పూజ అలాంటి వాళ్ళ ఇంటిలో కొన్ని చేసుకునే చెప్తూ ఉంటాం. సో నాగులు అనేవి కనీసం అంటే రాహుకేతు వాళ్ళిద్దరు కాబట్టి కనీసం 2. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తుంది, నవనాగులు అంటుంది. అవును, నవనాగులు 9. సో అందుకని 2 నుంచి 9 నాగులు అనుకోండి, అంటే 2 అనేది మినిమం. సరే ఉన్న మెథాలజీ ప్రకారం 9, అంటే ఈ 9కి సంబంధించిన సర్పజాతులు కూడా. సో అందుకని కనీసం 2 ప్రమిదలు ఎట్లా 9 పెట్టుకుంటే మహద్భాగ్యం అది. సో ఆ రకంగా పెట్టుకోవటం. తర్వాత ముగ్గు వేస్తాను సార్, నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ముగ్గు వేస్తాము, ముగ్గు కింద పెట్టమంటారా? కాదు, నేననేది ఇటొక సర్పం వేసాము, ఇటొక సర్పం వేసాము, మధ్యలో పెట్టాం, మధ్యలో దీపాలు పెట్టాం. రైట్. 2 పెడతారా 9 పెడతారా అది మీ ఇష్టం. రైట్. ఓకే సార్. పెట్టాక ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే అయితే మళ్ళీ అక్కడ మళ్ళీ నూనెది వాడాలి అని ఉంటుంది. సో నూనె మటుకు నువ్వుల నూనె వాడాలి. నెయ్యి కన్నా కూడా నువ్వుల నూనె వాడటం అనేది శాస్త్రం. సో ఆ రకంగా పెట్టుకుని మానసాదేవి, మనకి మానసాదేవి పుట్ట అవసరం లేదు, పార్వతీదేవి ఎవరిదైనా ఉన్నా చాలు, అమ్మవారిది ఉంటే చాలు ఉంటుందిగా. పెట్టుకుని ఓం హ్రీం శ్రీం క్లీం మానసాదేవ్యే నమః, ఓం హ్రీం శ్రీం క్లీం మానసాదేవ్యే నమః. ఎన్నిసార్లు చేయమంటారు? అది 54 లేదా 108 సార్లు.
చదువుకుని మనం కొద్దిగా ఏమంటాం పరమాన్నం నివేదన చేస్తే చాలు. Okay. అన్న పరమాన్నం నివేదన చేసుకుంటే చాలు. ఇలా అప్పుడప్పుడు ఏదైనా సరే ఇది ఎప్పుడు చేయమంటారు? ఈ రోజున ఏ సమయంలో ఇదే చేయమంటారు? పౌర్ణమి రోజు ముఖ్యంగా మనకి 10:30 నుంచి 12 మధ్య రాహుకాలం ఉంటుంది. పొద్దున్న పొద్దున్న శుక్రవారం ఆ సమయంలో చేస్తే కనుక ఇంకా తొందరగా ఫలించడానికి ఉంటుంది. Okay. సో అలా అప్పుడప్పుడు ఏదైనా సరే మనకి ఈ స్వాతి, శతభిషం, వచ్చినప్పుడు ఆరుద్ర ఈ నక్షత్రాలు వచ్చినప్పుడు కూడా ఇలాగే అప్పుడప్పుడు చేసుకోవచ్చు. మంచిదే. స్వాతి, శతభిషం, ఆరుద్ర శుక్రవారాలతో కూడి వచ్చినప్పుడు వస్తున్నప్పుడు మరింత చేసుకోవాలి. మంచిది. అలాగే కేతువు నక్షత్రాలు మంగళవారం వచ్చినప్పుడు కూడా ఇది చేయొచ్చు అన్నారు. అనగా మంగళవారం అంటే అశ్విని రావాలి, లేదా మఖ రావాలి, మూల రావాలి. హా. అలా వచ్చినప్పుడు కూడా పర్వాలా. Okay. అయితే సాధారణంగా మనకు అలాంటి కాంబినేషన్స్ మంచిగా వచ్చినప్పుడు మనం మనం జనరల్ గా సాధారణంగా చేస్తాం. చేయడానికి చూస్తాం. అవును. సో మనకి ఏ రకంగా అది మంచి కాంబినేషన్. అందులో ఈ మాట ఏంటంటే పౌర్ణమితో కలవటం అనేది చాలా విశేషం. విశేషం. పౌర్ణమి చాలా నాగులకి చాలా శ్రేష్టమైనది. Right. సో అలాంటి రోజు మనం వినియోగించుకోవటం అంటే మంచిది. అంటే ఇప్పుడు మీరు కూర్మ జయంతిగా చేసుకోండి, తప్పేం లేదు. హా. బట్ ఇది కూడా కానీ, చేయండి. అది నేనండి. ఆ పిండి దీపాల తర్వాత ఏం తర్వాత చేయమంటారు? మామూలుగా వేటిలైనా కలిపేయటం, చెట్టుల్లో వేసేయచ్చా? చెట్లు వేసేయటం. ఓకే. అది. అద్భుతం సార్. ఇంకా ఉపవాసాలు, తల స్నానాలు ఇవేమైనా అంత ఉంటాయా? ఏం అవసరం లేదు. తలస్నానం కూడా అవసరం లేదు. మామూలు మంచి స్నానం చేస్తే చాలు. ఓకే. రైట్. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్పండి సార్. ఒకవేళ ఇది చేయలేని ఎవరైనా ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉండి మిస్ అయ్యారనుకోండి, బాధ Right. అనిపిస్తుంది, ఏదైనా స్విచ్ వర్డ్ రూపం చెప్పండి. రైట్. స్నాప్ అని ఉంది, మంచిది. స్నాప్, Snap. SNAP, స్నాప్ 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 స్నాప్. అది చాలా మంచి వర్డ్. స్నాప్ అనుకోండి ఒకవేళ మీకు Right. అడ్డులు కనుకుంటే. రైట్. అదర్వైజ్ ఖచ్చితంగా వినియోగించుకోండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నెక్స్ట్ వీడియోలో మనం కుజ దోషానికి సంబంధించి మీరు వివరణ ఇవ్వాలి సార్. రైట్. తెలుసుకుంటారు మన వాళ్ళు. థ్యాంక్ యూ సార్. Right. నమస్తే. రైట్.